అందరికీ నమస్కారం. ఏ పేరు చెప్తే శత్రువుల్లో దడపడుతుందో, ఏ పేరు చెప్తే యువతలో ఒక ఉత్సాహం వస్తుందో, ఏ పేరు చెప్తే ధర్మం నిలబడుతూ ఉంటుందో, ఆయన ఒక సినిమా యాక్టర్ కాదు, ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఆయన రాజులకే ఒక రాజు, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన పుట్టడమే ఆ జీజాబాయి అనేసి ఆవిడ తల్లి ఉండేవారు అనమాట. ఆవిడ వేళలా కూడా ఆనాడు ఎన్నో అవమానాలు, ఒక స్త్రీని ఒక భోగ వస్తువుగా చూసేటువంటి వారు అనమాట. ఆ సమయంలో మన సనాతన ధర్మం ఎటో వెళ్ళిపోతుంది, మన గుళ్ళన్నీ కూడా ధ్వంసం చేసేస్తున్నారు, ఏం చేయాలో తోచట్లేదు. ఆ తల్లి, ఆ పరమేశ్వరి అమ్మవారైనటువంటి ఆ భవానీ మాత ఉపాసన చేయడం మొదలుపెట్టిందనమాట. దీనికి స్వస్తి ఎలా పలకాలి, ఏ విధంగా దీనికి స్వస్తి చెప్పాలి అనేసి ఆందోళన చెందుతూ ఆ తల్లి, ఆ భవానీ మాతకి నిరంతరము కూడా పూజలు చేస్తూ ఉపాసన చేస్తూ ఉండగా ఒకనాడు ఆవిడ భర్త బయట ఉండేవారంటే భూస్లే గారు, ఆవిడ భర్త బయట ఉండేవారు, ఆ ఊరి నుంచి వచ్చారంట. రాగానే ఆ రోజు ఆయనకి స్వప్నలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కనిపించి, నీకు ఒక మహాపురుషుడు పుట్టబోతున్నాడు, మన సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వారు పుట్టబోతున్నారు అని చెప్పి ఒక మామిడికాయ తీసుకుని ఇస్తారంట. ఆయన లెగంగానే ఆ మామిడికాయ కనిపిస్తుందంట. వెంటనే జీజాబాయి ఆ మామిడికాయ తిన్న తర్వాత శివాజీ మహారాజ్ పుట్టారనమాట. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అందరికీ, ఆయనకనే కాదు ప్రతి ఒక్కరికి కూడా గురువు ఎవరు అంటే కన్న తల్లే గురువు అండి. ఎందువల్లంటే మనం మాట్లాడడం, నడవడం, మన నడవడిక చూపించేటువంటిది ఒక తల్లి మాత్రమే. కాబట్టి శివాజీ మహారాజు గారికి మొట్టమొదటి గురువు వాళ్ళ తల్లి. చిన్ననాటి నుండి కూడా రామాయణము, మహాభారతము, మన వేదము, ఏ విధంగా మనం బతకాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక రాజు అనేటువంటి వారు ఎలా బతకాలి అనేటువంటిది ఆవిడ నేర్పించిందనమాట. నేర్పించిన తర్వాత సమస్త రామదాస్ గారు ఆయన యొక్క గురువుగా ఆయన స్వీకరించి ఒకానొక రోజున ఒక పూజ ఉంటే వెళ్ళారంట. వెళ్తే ఆ సమస్త రామదాస్ గారు ఒక మూటలో మట్టి, కొబ్బరికాయ, గుర్రం యొక్క నాడ కట్టిస్తారు. ఈయనకి అర్థం కాలేదండి, ఇదే ప్రసాదం తీసుకో అని శివాజీ మహారాజ్కి. అది తీసుకుని వచ్చి వాళ్ళ తల్లిగారి దగ్గర పెడితే ఆ తల్లిగారు చూస్తారంట, నాయనా ఈ మట్టి ఇచ్చింది ఎందువల్లంటే నువ్వు ఒక రాజు అయి ఇదంతా పరిపాలించాలని ఒక మట్టి ఇచ్చారు. కొబ్బరికాయ చూడ్డానికి కఠినంగా ఉంటుంది, లోపల మెత్తగా తీయగా ఉంటుంది, నువ్వు ఆ విధంగా ఉండాలి. అదేవిధంగా నువ్వు గుర్రంతో వెళుతూ ఈ యొక్క లోకాన్నంతా కూడా పరిపాలిస్తూ ఉండాలి అని చెప్పిందన్నమాట. ఆ విధంగా ఆయన మహారాజు అయ్యారు. మహారాజు అయ్యి పాలన చేస్తూ ఉన్నారన్నమాట. ఎవ్వరికి కూడా అంటే ఏ విధమైనటువంటి కష్టం, ఒక స్త్రీకి ఎంత మర్యాద ఇవ్వాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలాగ తీసుకోవాలి అనేటువంటివి ఎంతో చక్కగా ఆయన పరిపాలన చేస్తూ కొనసాగిస్తూ ఉండగా మన ధర్మం నశించిపోతుంది, బాగా ఆ పాలన ఎటో వెళ్ళిపోతుంది. ఆ పాలనలో ఆయన శిక్షిస్తూ, సంహరిస్తూ, ఈరోజు చూస్తే వారణాసిలో చిన్న వీధులు ఉంటాయి. చాలామంది అనుకోవచ్చు ఇవన్నీ కూడా శివాజీ మహారాజ్ గారు గుర్రంలో వెళ్తూ మన ధర్మాన్ని, మన ఆలయాల్ని, ఎన్నో ఆలయాల్ని ఆయన కాపాడడం జరిగిందనమాట. ఆ విధంగా ఆయన కొనసాగిస్తూ ఉండగా ఒకనొక రోజునంట ఆయన బాల్కనీ నుంచి అలా చూస్తున్నారంట. చూస్తుంటే సమర్థ రామదాస్ గారు భవతీ భిక్షాందేహి అని ఇంటింటికి వెళ్తున్నారంట. ఏమిటిది, మా గురువు గారు ఇలా వెళ్తున్నారు అనేసి ఆయనకి చాలా బాధ కలిగి అక్కడ బాలాజీ అని ఒక ఆయన ఉంటే ఆయనతో కౌరు పెట్టి ఒక చీటి రాసి పంపిస్తారంట. చీటి రాసి పంపించి ఆయన పాదాల మీద అర్పిస్తారంట ఆ చీటిని. ఇదేంటంటే ఈ సమస్త లోకం కూడా, నేను పాలించేటువంటి ఈ సమస్త లోకం కూడా నీకు అర్పిస్తాను, ఈ పాలనంతా ఇది మీదే వాటి నుంచి అని చెప్తారంట. నెక్స్ట్ డే సమర్థ రామదాస్ గారు అంతఃపురానికి వచ్చి, సరే నాకు ఇచ్చేసావు కదా ఈ రాజ్యం అంతాను, నువ్వేం చేస్తావు, నాతో పాటు రా అంటారు. సరే గురుగారు పిలిస్తే వెళ్ళిపోవాలి కదా, సరే వెళ్ళిపోయారంట. భౌతీ భిక్షాందేహి, నాతో పాటు ఇంకొకటి ఎక్స్ట్రా నా దగ్గర ఉంది బౌలు, అది పట్టుకోను అని చెప్పేసి
ఇద్దరూ కలిసి కొన్ని ఇళ్ళకి వెళ్ళారంట. బహుతి భిక్షాందేహి అంటూ. అప్పట్లో ఏంటంటే మిగిలిపోయిని వండిని ఇచ్చేవారు కాదండి. అప్పట్లో ధాన్యం ఇచ్చేవారు. మనం బియ్యం కానీ అదేవిధంగా గోధుమలు కానీ అలా దానం ఇచ్చేవారు అనమాట. ఆ దానం అంతా కలెక్ట్ చేసిన తర్వాత నది ఒడ్డున వెళ్తే ఆయన రామదాస్ గారు చపాతీలు చేసి పెట్టారంట. చపాతీలు తిన్న తర్వాత శివాజీ మహారాజ్ అడుగుతున్నారంట, ఇంక నేను ఏం చేయాలి అనేసి. నాయనా, ఈ రాజ్యం నువ్వు తీసుకో. నేను నీకు చెప్పింది ఏంటంటే ఈ రాజ్యం నీది కాదు, జనాలది అనేటువంటి దాంతో నువ్వు పరిపాలించు అని చెప్తారంట. సో అప్పుడు ఆయన మళ్ళీ ఆ రాజ్యాన్ని తీసుకోకూడదు కదా. సో రాజ్యం ఈయనదే, కాకపోతే ఈయన దగ్గర ఈయన పరిపాలిస్తున్నట్టుగా శివాజీ మహారాజ్ ఆయన పాలన చేస్తూ వెళ్తారంట. ఒకానొక రోజున శివాజీ మహారాజ్ని అంతం చేయడానికి మొత్తం చుట్టూ జనం చేరిపోతారంట. ఆయన శ్రీశైలంలో నడి ఒడ్లో ఉన్నారంట ఆయన. అప్పుడు ఆయన ఆ భవానీ మాతని పూజించారంట. భ్రమరాంబిక అమ్మవారిని పూజిస్తే ఆ భ్రమరాంబిక అమ్మవారు ప్రత్యక్షమై ఆయనకి ఆ ఖడ్గం ఇచ్చారంట. ఆ ఖడ్గమే ఆయన యుద్ధంలో వాడారంట. ఎంతో మందిని అధర్మం చేసేటువంటి వాళ్ళని సంహరిస్తూ ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఆ సమయం మళ్ళీ ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ కూడా ఒక ఛత్రపతి శివాజీలాగా ప్రతి ఒక్కరూ కూడా మనందరము కూడా మనలో ఆ యొక్క ఛత్రపతి శివాజీ గారిని నింపుకొని ఆ యొక్క ఐక్యాన్ని నింపుకొని ధర్మం కాపాడడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఈ కాలంలో ఉందని మరొక్కసారి మీ అందరికీ కూడా ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం.